రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి సమస్యలు పరిస్థితి? నేను ఒక 2.5 hours ఉన్నా, ఎవరు మాట్లాడినా పేన మీద నుంచి పోయిలబడ్డం, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నాం. పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ధరణి అని, భూభారతి అని. కానీ రైతులకు మాత్రం కంటి మీద కురుపు లేకుండా పోతుంది. ఇలా సమస్య సాఫ్ట్వేర్లో ఉండదు, సమస్య టెక్నాలజీలో ఉండదు, సమస్య కేవలం విఆర్ఓ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దాకానే ఉండదు. సమస్య ఇవి పరిష్కరించాల్సిన పాలకుల దగ్గర ఉన్నది అని. ఇవాళ మళ్ళీ భూభారతి పెట్టిన తర్వాత గ్రామ సభలకు వెళ్తే, రెవెన్యూ శాస్త్రం పెడితే 70 లక్షల పైబడి దరఖాస్తులు వచ్చినాయంటేనే ఈ సమస్య ఎంత గంభీరమైందో, ఎంత బాధతో ఉండదో అర్థం కావాలి. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయండి, ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి అన్ని సమస్యలకు సంవత్సరంలోపు పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇచ్చి, ఇవాళ పరిష్కారం కాకపోగా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూ మాఫియా, భూ కబ్జా కోర్లు పిచ్చలవిడ చెలరేగిపోయి సామాన్యుల భూములంతా కూడా కొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ 4 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బలహీన వర్గాల కోసం ఆనాడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏ భూములైతే పట్టాలుగా ఇచ్చిండ్రో అలాంటి భూముల్ని రోడ్ల నిర్మాణం పేరిట, ఫార్మా సిటీల పేరిట, ఫోర్త్ సిటీల పేరిట, లేదా ఇతర కార్యక్రమాల పేరిట వితౌట్ కంపన్సేషన్ తీసుకునేది కొన్ని అయితే, కంపన్సేషన్ కూడా 2 కోట్ల విలువ, 3 కోట్ల విలువైన భూములకు 15 లక్షలు, 20 లక్షల రూపాయలు గుంజుకునే దరిద్రం సిస్టమ్ ఏదైతే ఉందో ఇలా కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో అసైన్ చేయబడ్డ భూములు 15 ఏళ్లకో 20 ఏళ్లకో పూర్తి హక్కులు కలిగిస్తుండగా మన దగ్గర ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా హక్కులు కలిగించకపోగా ఇలా అనేక రకాల కారణాల పేరిట గుంజుకునేటువంటి నీచమైన పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గజ్వేల్లో కొన్ని వేల ఎకరాల భూములు, 2 కోట్లు 3 కోట్ల విలువైన భూముల్ని 10 లక్షలకు 5 లక్షలకు బలవంతంగా ఎట్లయితే అక్వైర్ చేసిండ్రో ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట. ఆనాడు కోదండ రెడ్డి గారు, నేను ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొట్లాడినాం. మేము రైతులకు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఎందుకు పెద్దలకు కట్టబెడుతున్నారు, ఎందుకు అగ్గోసక్క తీసుకున్నారని చెప్పి కొట్టాలి. ఇవాళ మళ్ళీ గదే పని తప్ప వీళ్ళకు భూముల మీద ప్రేమ కంటే, వాళ్ళ సంపాదనమైన ప్రేమ కంటే పేదల భూములు సమస్యలు పరిష్కరించే తప్ప లేదని ఇలా అర్థమవుతా ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగానే చేస్తే కనుక తప్పకుండా ఆ సమస్యతో ఆ ప్రభుత్వం కూలిపోయింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గది పడుతుంది. కాబట్టి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల భూ కబ్జాదారులు కానీ, ల్యాండ్ మాఫియాలు కానీ కట్టడి చేయాల్సిన అక్కర్లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మిలాఖత్ అయిపోయి సామాన్యుల భూములు కొల్లగొడతాను. కాబట్టి వాటిని నివారించాలని చెప్పి మేము ఇక్కడ చెప్పడం జరిగింది. రెండవది, ఎప్పుడో కొనుక్కున్న భూములు ఇవాళ మళ్ళా ఈ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలనేటువంటి నీచమైన ఆలోచన. అప్పుడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఎవరైతే అమ్మిలో వాళ్ళ సంతకాలు తీసుకురావాలనేటువంటి నిబంధన అవుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది భూభారతిలో కూడా ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించే నిజాయితీ లేదని, వీటిని జట్లను చేసి డబ్బులు దండుకునేటువంటి ఒక వ్యవస్థగా మారుతున్నది అర్థమవుతుంది. కాబట్టి వీటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సిట్టు దర్యాప్తు చేయడం మీద ఎవరికి వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనాయి, అవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో చెలగాటపడే ప్రయత్నం చేయొద్దని, ప్రజల హక్కుల్ని కాలరాచే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాడు గది పడుతుంటే మెసేజ్ చేయాల్సి అక్కడైతే